కరెంట్ ఇక్కడేగా వస్తుంటే నజీర్ గారు చెప్తా ఉన్నారు, మీరు ఎక్కడ తిరిగితే అక్కడ కరెంట్ తీసేస్తా ఉన్నారంట. తీసేసే అధికారికి చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా కావాలని తీసేస్తే నీకు కరెంటు లేకుండా చేస్తావు ప్రభు. నువ్వు ఏదో జయదేవ్ గారు లాగా ఒక సాఫ్ట్ బాయ్ కామ్ గా ఉంటారు అనుకుంటున్నావా? ఎవరైనా సరే కావాలని కక్ష పూరితంగా చేస్తే రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది. అది రేపు అధికారం వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత మీరందరూ చూస్తారు. కాబట్టి పద్ధతిగా ఉండండి. అదేవిధంగా నేను ఇలా చెప్పుకుంటా పోతే ఈ అసమర్థ పాలన రాజధాని లేదు, పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఒక్క ఇండస్ట్రీ లేదు. ఏమన్నా అడిగితే నాకు ఎంపీగా పోటీ చేసే వ్యక్తి అంటారు 2,50,000 ఉద్యోగాలు ఇచ్చారంట. 5,000 రూపాయలు ఇచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగాలా? 5,000 రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతారు. కానీ 5,000 రూపాయలతో ఒక వ్యక్తి జీవితం ఎలా నడుస్తుంది రోసయ్య గారు అని అడుగుతున్నాం. అంటే మీరు ఇచ్చే ఇంగిలి మెతుకులకి 5,000 రూపాయలకి మేము చాలించాలని ఉద్యోగాలతో ఇదే మాకు క్రిస్మస్, రంజాన్, దీపావళి, సంక్రాంతి పండుగ చేసుకోవాలా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే కిలారి రోసయ్య గారు ఉద్యోగాలంటే అవి కాదు. ఒక పేదవాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడు బయటకు వెళ్లి వాళ్ళకి డిమాండ్ వచ్చే విధంగా చేస్తే వాళ్ళకి రోజు 1,000-1,500 రూపాయలు వస్తే, నెలకు 50,000 వస్తే, సంవత్సరానికి 6 లక్షలు వస్తే వాళ్ళు నిజంగా పేదరికం నుంచి బయటపడతారు తప్పించి నువ్విచ్చే ముష్టి 3,000, 5,000 రూపాయలకి జీవనం సాగించలేరు. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎంతున్నాయి, కరెంటు బిల్లులు ఎంతున్నాయి. ఎప్పుడైనా నువ్వు ఆ పేలస్ లో నుంచి బయటకు వచ్చి ఒక సామాన్య వ్యక్తిగా బతికితే నీకు వాటి విలువ తెలుస్తుంది. వీళ్ళు బతికేది, వీళ్ళు పడేటువంటి ఇబ్బందులు దొరుకుతాయి. ఇసుక ధరని బంగారం ధరతో సమానం చేసి ఎవరికి అందకుండా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టారా లేదా? వాళ్ళని అప్పులలో దించారా లేదా మీరు? కాబట్టి ఇలా ఎన్నో ఉన్నాయి కదా, టైం లేదు కాబట్టి నాకు ఇంకా మాట్లాడలేకపోతా ఉన్నాను. గుంటూరు ప్రజలు చైతన్యవంతులు కావాలి. నజీర్ గారు 10 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు. యువకులు మీరందరూ ఆశీర్వదించండి. నజీర్ గారు, నా గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఒక పేద రైతు కుటుంబం నుంచి పుట్టి మున్సిపల్ హై స్కూల్లో చదువుకొని కష్టాలు కన్నీళ్లే తోడుగా అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలో తెలుగు జాతి కీర్తిని ఇనుమింపజేయడంలో ఒక చిన్న పాత్ర తీసుకున్నటువంటి వ్యక్తిని నేను. ఈ సంపద చాలు, ఇక నన్ను పుట్టించిన, నా చుట్టూ పెరిగిన, నన్ను పోషించిన పేదలకు ఏదో ఒకటి చేయాలని ఒక గొప్ప ఆశయంతో నేను ఈరోజు వచ్చాను. అంతేగాని మీ కష్టాలను కానీ, మీ కన్నీళ్లను కానీ, మీ చెమటను కానీ దోచుకోవటానికి నేను ఇక్కడికి రాలేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా శక్తి మేరకు మీ అందరికీ ఎంతో కొంత మేలు చేస్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడం కానీ, వాటర్ సమస్య కూడా మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. ఎందుకంటే అధికారులు సార్ మీరు నిర్భయంగా వీళ్ళందరికీ ఇవ్వండి, 8 నుంచి 10 నెలల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఎంత నీళ్లు కావాలంటే అంత మనం నీళ్లు ఇవ్వగలం. దానికి కావాల్సింది అవినీతి అధికారులని భయపెట్టడం. మీరు రాజకీయ నాయకులుగా తప్పు చేయకుండా ఉంటే చాలు సార్, మేము నీళ్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది, నజీర్ గారిని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రతి పేదవాడికి సాధ్యమైనంతగా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. స్కిల్ డెవలప్మెంట్ చేసి నిరుద్యోగంలో ఉన్న వారికి కానీ, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవారికి కానీ ఏదో విధంగా ఆదాయం పెంచే మార్గాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, జాబులు వచ్చే మార్గం కానీ అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.